ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము, సంజీవిని పర్వతము, 10వ ప్రకరణము, 23వ రోజు. ఇచ్చట లంకా పట్టణమున శ్రీరాముడు లక్ష్మణుని కాపాడుచుండెను. ఇంతలో అర్ధరాత్రియు గతించెను. వానరులందరూ రాముని పరివేష్టించి ఇండిరి. రాముడు మానవమాతృడుగా, ఓ వానరులారా, అర్ధరాత్రి గతించెను. ఇంతవరకు హనుమంతుని జాడ కనపడలేదు. ఒకవేళ ద్రోణగిరి మార్గము తెలియక మార్గము తప్పి కంగారు పడుచుండెనేమో. నా తమ్ముడు దీర్ఘమూర్ఛయందున్నవాడు అని లక్ష్మణుని చూచి అతని మోమును ముద్దుడుకొని, తమ్ముడా, ఏనాడును ఇంతకాలము నన్ను చూడక ఉండినవాడవు కాదు కదా. నిద్ర అన్నది లేక నిరంతరము నన్ను కనిపెట్టుకొని ఉండువాడవు. నిన్నటి నుండి నన్ను ఓదార్చువారు లేక నీ పలుకులు వినక నేనెట్లు భరించగలను అని అనేక విధముల పామరుని వలె పలుకజొచ్చెను. ఇంతేకాక, ఓ తమ్ముడా, నా నిమిత్తము నీవు తల్లిదండ్రులను సతిని విడిచి నాతో వనమునకు వచ్చితివి. పడరాని పాట్లు పడితివి. నా కష్టములను లేశమైనను చూడలేకపోతివి. నీ స్వభావము కోమలము. నా కొరకై ఎండకు ఎండి వర్షమునకు తడిచి చలిబాధలు నోర్చి వేలకు ఆహారము లేక చిక్కిన ఆహారమును నాకు అందించి నీవు పస్తు పరుండెడి వాడవు కదా లక్ష్మణ. ఇట్టి నీ ప్రేమను 12 గంటల నుండి అనుభవించలేకపోతిని కదా తమ్ముడా. ఒక్క పరి కన్ను తెరిచి నన్ను చూడు అని గడ్డము పట్టి ప్రాధేయపడునట్లు పలుకుచుండిన శ్రీరాముని చూచి కంటనీరు పెట్టని వానరుడు కనిపించలేదు. కొందరు వానరులు ఈ వియోగ బాధను చూడలేక పర్వతములు ఎక్కి వృక్షములు ఎక్కి హనుమంతుని జాడలను చూడదొడిగిరి. ఇంతలో హనుమంతుడు సంజీవిని పర్వతమును పట్టుకొని ప్రత్యక్షమయ్యను. కరుణారసముతో వీరరసము వచ్చి కలిసినట్లు హనుమంతుడు వచ్చి వానరులతో కలిసెను. వచ్చిన హనుమంతుని చూచి వానరులు, ధన్యులము ధన్యులము, నీవు తెల్లవారకు మునిపే రాని ఎడల మేము సముద్రమున పడి ప్రాణములు వీడియుండిడి వారము. లక్ష్మణుని వియోగ బాధ భరించలేము. మా ప్రాణములు కాపాడితివి. నీ రుణమును మేమెట్లు తీర్చుకుందుమనిరి. శ్రీరాముడు సంజీవిని పర్వతమును తీసుకుని వచ్చిన హనుమంతుని చూచి పరమానంద భరితుడయ్యను. సుషేనుడు 4 విధముల విశల్యకరణి, సంధానకరణి, సౌవర్ణ్యకరణి, సంజీవకరణి మూలికలు లక్ష్మణునకు తగిలించెను. తక్షణము దిగ్గున లేచి లక్ష్మణుడు కూర్చునెను. అతనిని చూచి రాముడు పరమానందముతో కౌగులించుకుని ముద్దాడి, తమ్ముడా తమ్ముడా, ఇంతకాలం ఎందుపోతివి అని ఆనంద బాష్పములు విడుచుతూ బ్రహ్మానందమున మునిగెను. ఇది ఇట్లుండా ఈ సంజీవిని పర్వత వాయువు తగిలినందున వానరులందరూ లేచి కూర్చుండిరి. వానరులందరూ ఆ లేచిన వానరులను కౌగులించుకొని వారును బ్రహ్మానందం పొందిరి. హనుమంతుని విధముల కొనియాడిరి. రాముడు లక్ష్మణుని ఆశీర్వదించి సుషేనునికి రావణుని ద్వారా ఎట్టి ఆపద కీడు కలగకుండా కాపాడుదునని శపథము చేసి అతని గృహముతో పాటు సంజీవినిని కూడా సుషేణునికిచ్చి లంకలో యథాస్థానమున దింపిరమ్మని హనుమంతుని ఆజ్ఞాపించును. హనుమంతుడు ఆనందముతో గంతులు వేయుచు తమ ప్రభువు తమ సోదర వానరులు బ్రతికినందున పరమానందముతో సుషేణుని కొనియాడి అతనికి అనేక విధముల కృతజ్ఞత చెప్పుచూ లంకలో అతనిని యథాస్థానమున చేర్చెను. తెల్లవారెను. లంకలో యుద్ధబేరీలు మ్రోగెను. వానరులు అమితోల్లాసముతో రామ కటాక్ష బలమును తలంచుచూ అనేక ఏనుగుల బలమున గంతులు వేసిరి. బలవంతుడగు ధూమ్రాక్షుడు ఆనాడు యుద్ధమునకు సిద్ధమాయెను. వచ్చిన ధూమ్రాక్షుని మహావీరుడు ఢీకొని 2వ దినమున వధించెను. పిమ్మట అకంపనుడు యుద్ధమునకు వచ్చెను. అతడు మహావీరుడు. పలు విధములుగా భయంకరమైన యుద్ధము చేసెను. ఎదురుగా అంగదుడు పోరాడి అకంపనుని చంపెను. అకంపుని మరణవార్త వినగానే ప్రహస్తుడు ఉగ్రుడై ఘీంకారము చేయుచూ వచ్చెను. అతనిని నలుడు ఎదుర్కొని ఘోర యుద్ధము గావించి రాముని స్మరించి కుప్పించి ఎగసి సంహరించెను.
ప్రహస్తుడు నేలకోలగానే మహోదరుడు గర్జించుచూ వచ్చెను. అతనిని చంపుటకై సంసిద్ధముగా ఉండిన హనుమంతుడు మహావీరుడై గర్జించుచూ పండ్లు పటపటా కొరుకుచూ మహోదరునిపై పడి అతనిని ముక్కలు ముక్కలుగా చేసెను. కుంభకర్ణుని కుమారులైన కుంభనికుంభులు అనేక మంది రాక్షస వీరులతో యుద్ధమున 5 దినములు వానరులతో పోరాడిరి. 6వ దినమున కుంభనికుంభులు వీరస్వర్గమునందిరి. ఈ ఘోరమును చూచి లంకయందలి రాక్షసులు భయభ్రాంతులై తమ ప్రాణములు ఏ నిమిషమును కోల్పోదుమో అని దిగులుపడి దాగుకొనుటకు పారిపోయిరి. వానరులను శరణుచొచ్చిరి. రావణుని అనేక విధముల తోలనాడిరి. మండోదరి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకొనిరి. మండోదరి కూడాను రావణుని దుర్బుద్ధికి చింతించి రాముని ప్రార్థించెను. ఇంతలో మహాయోధుడగు మకరాక్షుడు యుద్ధము చేసెను. అతనిని లక్ష్మణుడు ఎదుర్కొని సంహరించెను. లక్ష్మణునిచే ఇట్టి సంఘటన జరిగిన తోడనే వానరులు జయ జయ శబ్దములు చేసిరి. మహాయోధులందరూ నేలకోలీరన్న వార్త విని రావణుడు విలపించెను. కుంభకర్ణుని చెంతకు పరిగిడి అనేక ప్రయత్నములు చేసి అతనిని మేలుకొల్పెను. అనేక మంది రాక్షసులు వెళ్ళి కుంభకర్ణుని కర్ణముల చెంత భేరీ మృదంగములు వాయించిరి. కదలని కుంభకర్ణుని చూచి కోపించి రావణుడు అనేక ముష్టి యుద్ధవారులను రప్పించి గదలతో ముష్టితో తొడలతో కొట్టించెను. అంత కుంభకర్ణుడు కన్నులు తెరిచి చూచెను. రావణుడు తన గోలు చెప్పుకొనెను. కొడుకుల మరణ వార్త వినిపించెను. తన కొడుకులైన కుంభనికుంభులు మరణ వార్త వినగానే మూర్తీభవించిన కాలును వలె కళ్ళెర్ర చేసి, ఓరి మూర్ఖుడా, జానకి జగజ్జనని, ఆమెను దొంగలించినందున నీకు శుభములు కలుగునా? నీవు చేసిన పని ఏమాత్రమూ సహించరానిది. నీ దుర్బుద్ధిచే లంకనే నాశనము చేసుకొనుచున్నావు. ఇకనైనను అభిమానము వీడి శ్రీరాముని శరణుజొచ్చుము, నీకు శుభము కలుగును. పరువు మర్యాదలను విడిచి ధర్మమును తోలనాడి పరస్త్రీని అపహరించుట రాజధర్మమా? ఇది పరమార్థమా? నీకు తగిన ఫలము వచ్చెను. రావణ, శ్రీరాముడు సామాన్యుడు కాడు. మోహముచే కామాంధురాలైన శూర్పణఖ స్వార్థమునకు దిగి తన పన్నాగము నెరవేర్చుకొనకపోవుటనే ఆ కామాంధురాలు తగిన శిక్ష అనుభవించి నిన్ను రెచ్చగొట్టి ఈ కిరాతక చర్యలను చేయించును. ఆడదాని వాంఛలకు విశ్వసించి న్యాయాన్యాయములను విస్మరించి చేతులారా చేటు తెచ్చుకుంటివి, ఛీ అని రావణుని తోలనాడెను. అంత రావణుడు తన తప్పును కప్పిపుచ్చుకొని, ఈ ఆపస్సమయమున నన్ను విడచుట న్యాయము కాదు. నీవు ఎట్లయినా యుద్ధమునకు సిద్ధము కమ్ము, నా ప్రాణములు కాపాడమని పరిపరి విధముల కుంభకర్ణుని బ్రతిమలాడెను. విధి లేక సోదరాభిమానములతో కుంభకర్ణుడు యుద్ధమునకు సిద్ధమయ్యెను. కడవలు కడవలు కళ్ళు, బుట్టలు బుట్టలు మాంసము తెచ్చి ముందు పెట్టిరి. కాలహరణము చేయక కుంభకర్ణుడు ఆ మాంస మద్యపానములు ముగించి రణరంగమునకు బయలుదేరెను. అతను వచ్చుట చూచి విభీషణుడు వాని ఎదుటకు వెళ్ళి పాదములకు నమస్కరించి తన పేరు చెప్పుకొనెను. అతడు తమ్ముడైన విభీషణుని లేవదీసి కౌగలించుకొనెను. అప్పుడు విభీషణుడు, సోదరా, రావణుడు నన్ను సభలో కాళ్ళతో తన్ని అవమానము చేసెను. నేను పూర్వోత్తరములను ఆలోచించి అతనికి ఎన్నియో హితోపదేశములు చేసి తిని దూర్తులైన మంత్రుల మాటలను విశ్వసించి నన్ను వారల ముందు భరించలేని అవమానపు మాటలాడెను. భరించలేక నేను శ్రీరాముని శరణుజొచ్చి తిని. నేను దీనుడను తెలుసుకొని వారు సర్వజ్ఞులు కనుక నన్ను స్వీకరించెనెనను. ఓయి తమ్ముడా, రావణుకు మృత్యువు సన్నిహితమైనది. అందుచేత వాడెట్లు హితోపదేశములను మన్నించును? నిత్యముగా నీవు ధన్యుడవు, రాక్షస కులమునకు విభూషణము వంటి వాడవు. ఆ సుఖసాగరుని, ఆ రఘుకుల రాముని నీవు సేవించుట వలన
రాక్షస కులమంతయు పవిత్రమయ్యను. ఇక నీవు శ్రీరాముని సేవింపుము అని కుంభకర్ణుడు తమ్ముని దీవించి, తమ్ముడా, నా పక్షము శత్రుపక్షము, విచారించక నేను యుద్ధము చేయవలను. నాకు సహితము కాలము సమీపించును. నా మతము రావణునకు తెలియను. నీవు స్వపక్ష పరపక్షమును భేదమును విడిచి శ్రీరాముని సేవింపుమనెను. అట్లు విభీషణుడు కుంభకర్ణుని దీవెనలను తీసుకొని రాముని వద్దకు వచ్చి, ఓ నాథా, ఆ పర్వతాకారుడు, ఆ రణధీరుడు కుంభకర్ణుడు మీతో పోరాడుటకు వచ్చెను అని చెప్పెను. విభీషణుని మాటలు వానరులు విని భరించలేక క్రోధముతో నిప్పులు క్రక్కుచూ కుంభకర్ణుని మీదకు పరుగెత్తిరి. వృక్షములు పెద్ద పెద్ద శిలలు కుంభకర్ణునిపైకి విసరు మొదలుపెట్టిరి. కానీ వాని మనసు చలించలేదు, దేహము కదిలించలేదు. మదగజమును కంటిరెప్పతో కొట్టినట్లు ఆ భయంకరాకారుని ఈ వానరులు ఏమాత్రమును కదిలించలేకపోయిరి. ఇంతలో మహావీరుడు హోంకరించి కుంభకర్ణుని ఒక్క గ్రుద్దెను. ఆ గ్రుద్దుతో వ్యాకులపడి వాడు సొమ్మసిల్లెను. వాడు తెలివి తెచ్చుకొని లేచి మహావీరుని బలముగా గ్రుద్దెను. ఆ గ్రుద్దుతో మహావీరుడు నేల కూలెను. నలుడు నీళ్లుడు కలిగించుకుని కుంభకర్ణునితో పోరాడిరి. కానీ కుంభకర్ణుని బలమునకు తాళలేకపోయిరి. వానరులు భయపడిరి, ఎదుట నిలవలేకపోయిరి. సుగ్రీవ అంగదాదులు సహితము సొమ్మసిల్లి నేలపడిరి. కుంభకర్ణుడు సుగ్రీవుని చంకలో ఇరికించుకుని తీసుకొని పోయెను. కపిరాజును పట్టుకొనుట వలన వానర సైన్యమును జయించినట్లు కుంభకర్ణుడు తలంచెను. ఇంతలో వాయుపుత్రుడు తెలివి తెచ్చుకుని సుగ్రీవుని వెతుకుటకు ప్రారంభించును. సుగ్రీవుడు మూర్ఛ నుండి లేచి కుంభకర్ణుని చంక నుండి తప్పించుకొనుటకు అనేక విధముల ప్రయత్నము చేయుచున్న దృశ్యమును గాంచెను. ఈ లోపల హనుమంతుడు కూడా సమీపించెను. సుగ్రీవుడు కుంభకర్ణుని నుండి వేరై అతనితో యుద్ధము ప్రారంభించును. ఈ విధముగా యుద్ధము చేయు కుంభకర్ణుని ముక్కు చెవులను సుగ్రీవుడు కొరికివేసెను. పెద్ద శరీరము అగుటచే శ్వాస వెల్లుటకు వీలుకాక కుంభకర్ణుడు నానా అవస్థలు పడెను. ఇంతలో రామజయం రామజయం అంటూ వానరులు వేలకు వేలు చేరి వృక్షములు పర్వతములు వర్షము కురిపించిరి. కుంభకర్ణుడు ఉగ్రుడై వానరులపై ధుమికి అనేక మంది వానరులను పట్టి భక్షించెను. మరికొంతమంది అతని చేతుల్లో నలిగిపోయిరి. ఈ విధముగా వానర సైన్యము చెల్లాచెదురు చేసెను. ఈ దృశ్యమును చూచి శ్రీరాముడు లక్ష్మణుడు మొదలగు వారలతో, ఇక సహించజాలము, నేనే స్వయముగా యుద్ధమునకు దిగక తప్పదు. లక్ష్మణ, ఆ అక్షయతూనీరములో నిటు తెమ్ము అని పలికెను. రామాజ్ఞను శిరసావహించి లక్ష్మణుడు అక్షయతూనీరములను అన్నకు అందించెను. కోదండము ధరించి సింహము వలె శ్రీరాముడు యుద్ధభూమికి నడుచుచుండా లక్ష్మణ సుగ్రీవ హనుమంత జాంబవంతాది వానరులు అతన్ని అనుసరించిరి. రాముడు రెక్కలు గల కాలసర్పముల వంటి బాణములను ప్రయోగించును. ఆ బాణములు వాయువేగమున నలువైపులా ప్రసరించును. కోట్ల కొలది రాక్షస వీరులను యోధులను సంహరించును. శ్రీరాముని బాణములు భారీకి తాళలేక రాక్షసులు పారిపోయిరి. అంత విడిచిన బాణములు తిరిగి వచ్చి రాముని తరక సంచిలో ప్రవేశించును. శ్రీరాముడు రాక్షసులను అంతమొందించినని తెలుసుకొని కోపోద్దీప్తుడై సింహనాదము చేసి కుంభకర్ణుడు తిరిగి యుద్ధమునకు వెడలను. వానిని చూచి వానరులు పరుగులిడిరి. చేయునతి లేక రాముడు బాణము వానిపై విసిరెను. అది వెళ్ళి కుంభకర్ణుని భుజములను ఖండించెను. రెక్కలు లేని మందర పర్వతము వలె భుజములు లేని కుంభకర్ణుడు ప్రకాశించెను. సింహనాదము చేయుచు రాముడి మీదకు పరుగెత్తుకు వచ్చెను. రాముడు ఆకర్ణాంతము ధనస్సులాగి వాని ముఖము నిండునట్లు బాణములు ప్రయోగించెను. అయినను కుంభకర్ణుడు నిలబడక నిలిచియుండుట చూచి రాముడు మరొక బాణమును విసిరెను. ఆ బాణముతో కుంభకర్ణుని శిరస్సు తెగి క్రింద పడెను. రావణునకు ఈ వార్త తెలియగానే మణిని పోగొట్టుకున్న సర్పము వలె చాలా దుఃఖించెను. భూమి కంపించెను. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.